ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవోత్సవాలు ముంబై మహానగరంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీవారి వైభవోత్సవాలలో భాగంగా ఇప్పుడు శ్రీవారికి జరిగే అభిషేకం అనే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించబోతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్కు ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. కన్నుల పండుగగా జరిగే ఈ అభిషేకం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులందరికీ కూడా సాదర స్వాగత నమస్సుమాంజలి వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో జరుగుతున్నటువంటి వైభవోత్సవాల్లో అత్యంత విశేషమైనటువంటిది, మన జీవిత కాలంలో చూడలేము అనుకునేటటువంటి దాన్ని ఈ శుక్రవారం రోజున స్వామివారు దర్శింపజేస్తున్నారు. అభిషేకం అనేటటువంటి పేరుతో మూలవర్లకు ఆ వైభవాన్ని, ఆ విశేషాలను డాక్టర్ మేడసాని మోహన్ గారి ద్వారా తెలుసుకుందాం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కమనీయహారమణి చిన్నుగ తానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మరందాకలితంబులైన తమ యాకృతులు అచ్చత పైకి దోచి అస్తోకతన్ అందుతో చెనన సోహిలు వెంకటభర్తగొల్చదన్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారాభిషేకం. ఈ శుక్రవారం జరుగుతున్నటువంటి అభిషేక సేవ ఎలా ఉంటుందో వైభవోత్సవాల ద్వారా అశేష భక్తలోకానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తూ ఉన్నారు. దేవదేవుడైనటువంటి నిత్య వైభవుడు, సమస్త చైతన్యమూర్తి, అనంతులకే అనంతుడు అయినటువంటి శ్రీనివాసుడు చిద్విలాసుడు. ఆ దేవదేవునికి జరుగుతున్నటువంటి సేవలలో అత్యంత ప్రశస్తమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సేవ ఈ అభిషేక సేవ. తిరుమలలో ఈ అభిషేక సేవ చూడాలనే తపనతో కొన్ని దశాబ్దాల ముందుగానే భక్తులు వారి టికెట్లు రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఈరోజు ముంబై నగరంలో టీటీడీ నిర్వహిస్తున్నటువంటి వైభవోత్సవాలలో భక్తులు ప్రత్యక్షంగా చూడగలుగుతూ ఉన్నారు. అభిషేక సేవ అంటే సమస్తాలంకార సంశోభితుడైనటువంటి ఆ దేవదేవునికి, వెంకటేశ్వర స్వామివారి యొక్క నిజమూర్తికి అనేకానేకమైనటువంటి సుగంధ ద్రవ్యములతో, గోక్షీరములతో, ఆకాశగంగా జలంతో, అనేక పుణ్య నదుల జలంతో వారు ఒక పరిప్లుతమైనటువంటి దివ్యమంగళ స్నానాలు చేయిస్తారు. ఆ దివ్యమంగళ స్నానమే అభిషేకం. ఈ అభిషేక సేవ అన్నది
దేవదేవుడైనటువంటి స్వామి యొక్క అర్చామూర్తికి సర్వాంగీణ మహాసౌందర్యబంధురమైనటువంటి ఆ దేవదేవునికి ఈ అభిషేక సేవ చేయడం ద్వారా ఆ దేవదేవుడు సమస్తము కూడా ఆర్ద్రమైనటువంటి మూర్తి అయి మనకు గోచరిస్తూ ఉన్నాడు. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షవాం, హే గోపీ జననాథ, పాలయ పరాం జానామి నత్వాం వినా అని కులశేఖరాళ్వారు కీర్తనం చేశారు. दशते अभि जो अधिपुरुष सप्त समिध कृता भद्रन् पुरुषं पशुं यज्ञं भरेषि प्रोक्षन् पुरुषं जातमग्रतः ऋषयश्च ये यज्ञात् सर्वहुतः संभृतं प्रषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सामानि जज्ञिरे छन्दागोऽसि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो अजज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदधुः अतिधाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु भूरुपादाभुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्य
कृतः ऊरू तदस्य यद्वैश्यः अभ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोऽद्यो समवर्तत पत्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागो अकल्पयन् वेदामेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीराः कामानि कृत्वाभिवदन यदास्ते आता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च दस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् अनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वभाजनमग्रे वेदामेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते अस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः तपति यो देवो न पुरोहितः यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मजे रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे श्रीशते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यात्तौ इष्टं मनीषाणाम् मनीषो सर्वं मनीषाणाम्
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं आत्मघोषप्रदीकाशगो हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यादिकस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगो शिराभिस्तुलम्बत्याकोशसन्निभं तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन्तिष्ठन्नारमजरः कविः सन्तापयति स्वं देहमापाततलमस्तकं तस्य मध्ये वह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्वरा नीवारशोकवर्तन्वी पीताभास्यात्तनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् तगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् कृष्णार्नुतं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विवमे रजागोऽसि यो अस्कभायदुत्तरगो सधस्थं विजक्रमाणः दोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णो श्न्यप्रे स्थो विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वस्य
प्रियमभिपाथोऽस्य ततो यत्र देवयवो मदन्ति उरुक्रमस्य स हि बन्धुरित्था पदे परमे मध्वदुत्सह तद्विष्णुस्तवते वीर्याय ततो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अभिक्षयन्ते भुवनानि विश्वा परो मात्रया तनुवावृधान ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् पदमस्य वित्से चक्रमे पृथिवीमेष एता क्षत्राय विष्णुर्मनुषे दशस्यस्य कीरयोजनासः क्षिदिगं सुजनिमाचकार देवः पृथिवीमेष एता चक्रमेष दर्श संमहित्वा प्रविष्णुरस्तु तव सस्तवीया देशगह्यस्य स्थविरस्य नाम अतो देवावन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढवस्य पादौ सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः तो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा विष्णो परमं पदगुं सदा पश्यन्ति सूरयः चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागुं सस्समिन्धते कृष्णार्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषादः अश्वपूर्वा प्रथमध्यां हस्तिनाद प्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मादेवीर्जुषता तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ति पद्मे स्थितां पद्मपर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां वां वृणे विद्यावर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षो च बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः
रूपयितु मां देव सखः कीर्तिश्च मणिना सह दुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारान् दुरादर्शान् नित्यपुष्टान् करीषिणी ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वजे श्रियम् मनसः काममापूतिं वाचः सत्यमधीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा वासज मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तो स्निग्धानि चिक्लीतवस मे गृहे देवीं मातरं सृजौ भासज मे कुले आर्द्रायः करिणी यष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनी सूर्या हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्धत्स्व श्रिये जात श्रिय आनिरीयाय श्रियं वयोधरिभ्यो दधाति श्रियं वसान अमृतत्वमायन् भवन्ति सत्या समिथ मिदद्रौ श्रिय एवैनं दक्षयामा दधाति सन्ततमृचा वशत्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यदिते निमन्नादमन्नाद्यायादधे आयं गौ वृष्णिरक्रमेत सन्मातरं पुनः पितरं च प्रयन् మించి అలవేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామెరపువ్వు వలెను. అభిషేక సమయంలో దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వక్షస్థలంలో ఉన్నటువంటి అలర్మేలు మంగ ఆ అమ్మవారు ఎలా ఉన్నారంటే, ఆ దేవదేవుని యొక్క వక్షస్థలమే ఒక మనోజ్ఞమైనటువంటి సరస్సుగా, ఆ సరస్సులో వికసించినటువంటి బంగారు కమలంగా ఈ అలర్మేలు మంగ ప్రకాశిస్తారని తాళపాక అన్నమాచార్యుల వారు వర్ణించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు
మంచి నల్ల కలువ వలె. నల్ల కలువలు బాగా విప్పారిన పత్రాలతో వికసించినప్పుడు ఎలా ఉంటాయో, నల్లని మేని నగవు చూపుల వాడైనటువంటి ఈ స్వామి అభిషేక సమయంలో ఆ దేవదేవుని యొక్క నల్లని మేను మనం చూడగలం, ఆ నగవు చూపులు మనం చూడగలం. అటువంటి నల్లని మేని నగవు చూపుల వాడు, తెల్లని కన్నుల దేవుడు, అలవేరుమంగా మనోహరుడు ఈ జగన్మోహనమైనటువంటి అభిషేక సేవ స్వీకరిస్తూ ఉన్నారు. అమ్మవారు వక్షస్థలంలో ఉన్నారు. కలియుగంలో పురుషులందరికీ అభ్యంగన స్నానం శనివారం విధించారు పెద్దలు, శుక్రవారం స్త్రీలకు విధించారు. కానీ పురుషోత్తముడైనటువంటి దేవదేవుడు శుక్రవారమే ఈ అభిషేక సేవ ఎందుకు స్వీకరిస్తున్నారంటే వక్షస్థలంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి. అమ్మవారు శనివారం అభ్యంగనం స్వీకరించరు కాబట్టి తల్లికి ప్రాధాన్యం ఇస్తూ, జగన్మాత అయినటువంటి అలమేలు మంగకు ప్రాధాన్యాన్ని కల్పిస్తూ ఆ దేవదేవుడు తన వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారికి కూడా ఈనాడు అభిషేకం జరగాలి కాబట్టి అమ్మవారితో తాను కూడా అభిషేక సేవ స్వీకరిస్తూ ఉన్నట్టుగా ఈ ఆగమోక్తమైనటువంటి మహత్తర కైంకర్యం నిర్వహింపబడుతూ ఉంటుంది. తాళపాక అన్నమాచార్యుల వారు కంటి శుక్రవారము అనే ఇటువంటి సంకీర్తనల్లో అత్యద్భుతంగా ఈ అభిషేక సేవను వర్ణించారు. యుగయుగాలలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రాముడుగా, కృష్ణుడుగా, శ్రీనివాసుడుగా ఇలా ఉంటూ పెద్దలైనటువంటి వేదమూర్తులైనటువంటి జీవనాయకులైనటువంటి భాగవతోత్తముల చేత ఈ అభిషేక సేవ చేయించుకుంటూ ఉన్నారు. కంపన లీలమై అసదు కౌనసియాడ కుచద్వయంబు నర్తింప లలాటరేఖ చమరింపగా హారళతా గుళుచ్చములు తుంపెసరాడ కంకణ మృదుధ్వని తడగతించలంగగా సంపగ నూనె అంటే ఒక చంద్రనిభారణ హంసవైరికిన్. ద్వాపరయుగంలో జీవనాయికలు ప్రాతకాలమే వచ్చి కృష్ణ భగవానుడికి స్నానం చేయిస్తారు. అందులో తలంటేవాళ్ళు, సుగంధ ద్రవ్యాలతో నలుగు పెట్టేవాళ్ళు, ఆ స్వామివారికి వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారిని అలంకరించేవాళ్ళు, వాళ్ళంతా కూడా భగవన్నామ సంకీర్తన పునీతమైనటువంటి అంతరంగంతో స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తారని మహాకవులు వర్ణించారు. అదేవిధంగా ఈనాడు ముంబై వైభవోత్సవాలలో అర్చక స్వాములు సభక్తికంగా వారు భాగవతోత్తములై శ్రీ సూక్త, పురుష సూక్తాది వేదమంత్రాలతో, వేదమంత్ర ఘోషలతో, మంగళవాద్య ఘోషలతో ఆ దేవదేవునికి ఈ అభిషేక సేవా కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని యొక్క నిజమూర్తిని మనం చూసే అవకాశం కలుగుతుంది. ఈ అభిషేక సేవ కాకుండా మిగిలిన సమయాల్లో సమస్తాలంకార సంశోభితమైనటువంటి మూర్తి, ఎన్నో ఆభరణాలు ధరించినటువంటి మూర్తి. అలా కాకుండా స్వామివారు నీలమేఘముడాలు డీలుసేయగజాలు మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖర్చు రడగించు జిగిహెచ్చు ఆయతంబవు కన్ను దోయితోడ ఉదయార్క బింబంబు నరపు విడంబంబు తొరళంగనాడు కౌస్తుభముతోడ పులుగురాయని చెట్టు పొలవన్నె నరవెట్టు హంబట్టు జిలుగు రెంటెంబుతోడ తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేవురుడిపెడు లేజూపు లేమతోడ. వక్షస్థలంలో ఆశ్రయించినటువంటి బిడ్డల యొక్క దారిద్ర్యాన్ని నివారింపజేసే మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. అటువంటి అమ్మవారితో కూడా తొలకు దయదెలుపు చిరునవ్వుతోడ ఆ దేవదేవుని యొక్క దయారసభరితమైనటువంటి అంతరంగంలో ఉన్నటువంటి చైతన్య ప్రకాశమంతా కూడా ఆ స్వామి యొక్క ముఖారవిందంలో చిరునవ్వులలో ద్యోతకమవుతూ ఉంటుంది. ఆ నవరత్న స్థగితమైనటువంటి ధగద్ధగాయమాన కిరీటానికి అలంకారం జరుగుతూ ఉన్నది. స్వామివారి మూర్తిలోనే ఒక భాగమైనటువంటి ఆ కిరీటానికి జరుగుతున్నటువంటి సుగంధ ద్రవ్య లేపనాలు మనం చూస్తూ ఉన్నాము. అటువంటి దేవదేవుడు ఆ కిరీటము అలంకరించుకున్నారంటే ఈ సమస్త బ్రహ్మాండ భాండాలకు తానే చక్రవర్తిగా, చక్రవర్తులకే చక్రవర్తిగా, ఆశ్రయించిన వారికి రాజ్యప్రదాతగా, ఎన్నో సంపత్ ప్రదాతగా, ఐశ్వర్య ప్రదాతగా ఉన్నటువంటి ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షరుడై ఇప్పుడు మనం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. శంఖము, చక్రము ఇత్యాది దివ్య చిహ్నములు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు దేవదేవుడు, నిత్యోత్సవమూర్తి, మాసోత్సవుడు, వారోత్సవుడు, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు, ఆనందలయవాసుడు అయినటువంటి ఆ దేవదేవుడు లక్ష్మీ సహితుడై వక్షస్థలంలో అమ్మవారితో మనకు కనిపిస్తూ ఉన్నాడు. షన్నో మిత్ర సంవరుణః షన్నో భగవత్వర్యమ షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ
प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् वक्कारमावीत् आवीर्मा आवीत् वक्कारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रवदेभ्यो भामामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परामृषीन् मन्त्रकृतो मन्त्रपति परातां वैश्वदेवीं वाचमुद्यासगो शिवामदस्तां जुष्टां देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्वचन्द्रश्च सूर्यश्च शर्वब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मामिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानौ मृत्योर्मावादं प्राणापानौ मामादिष्ठं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीम् देवेभ्यो वाचमुद्यासगो शुश्रूषे मनुष्येभ्यस्तन्मा देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तच्छयोरावृणीमहे यज्ञाय यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषज शन्नोऽस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः छन्दो पातः पवतां मातरिश्वासन्नस्तपतु सूर्यः निशं भवन्तु नश्वगुं रात्रिः प्रतिधीयता समुषादा यच्छतु समादित्यमुदेतु नः शिवानश्यन्तमा भव सुमृडीका सरस्वती मातेभ्योपसङ्कृषि शिवास्तु मद्वास्तु मन्तो भूयास्मवास्तो
चित्स्मस्य भास्तस्य भूयाद्योऽस्मान् द्वेष्टियं च भयं द्विष्मः प्रतिष्ठा च प्रतिष्ठावन्तो भूयास्ममान् प्रतिष्ठायाश्चित्स्मह्यः प्रतिष्ठत्स भूयात् योऽस्मान् द्वेष्टियं च भयं द्विष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रपः हे विश्वभेषजो देवानां दूतयीयसे శ్రీగంధబంధురమైనటువంటి సింధూరాది సువర్ణ మిళితమైనటువంటి అనేకానేక సుగంధ ద్రవ్యాలతో ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళమూర్తిని మూర్తిపై లేపనం చేసినటువంటి ఆ స్వామికి దివ్యమంగళ హారతులిస్తూ అభిషేకమూర్తి ఎలా ఉంటుందో ఆ దేవదేవుడు అభిషేకాన్ని స్వీకరించినటువంటి సమయంలో ఎంత ధగద్ధగాయమైనటువంటి మహాసౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంటాడో క్షీరసాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే భోగిభోగ శయనీయ శాయినియే మాధవాయ మధు విద్విషే నమః. అటువంటి శేషతల్పశాయి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ శుక్రవారాభిషేకంలో ఎంత మనోజ్ఞమైనటువంటి దివ్యమంగళమూర్తిగా మనకు సాక్షాత్కరిస్తున్నాడో మనం చూడగలుగుతున్నాము. ఆ దేవదేవుని యొక్క మహత్వాన్ని తత్వాన్ని వేదమంత్రాల ద్వారా కీర్తిస్తున్నటువంటి అర్చక స్వాములు స్వామికి మళ్ళీ పరిప్లుతమైనటువంటి అభిషేక సేవ జరుగుతూ ఉన్నది. అనేకానేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో లేపనం చేసుకోబడినటువంటి స్వామిమూర్తి చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ఆ ముఖారవిందము అరవిందాక్ష పదారవింద మకరంద ఆసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తము అని మహాభాగవతం చెప్పినట్టుగా ఆ అరవిందాక్షుని యొక్క చిరునవ్వుల మకరందాలు ఎలా ఉంటాయో ఆ దేవదేవుని ముఖారవిందంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. విశ్వజన్మస్థితి విలయంబులు యవ్వని వలన నిర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తానే రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితములు గావించనెవ్వడు బుధులు మోహింతురెవ్వరికి. అటువంటి దేవదేవుడు ఈ శ్రీ వెంకటేశ్వరుడు, ఈ శ్రీనివాసుడు, ఈ కరుణాంతరంగుడు, కరుణా సముద్రుడు, అలమేలుమంగా మనోహరుడు. ఆ అమ్మవారు వక్షస్థలంలో ప్రకాశిస్తూ ఉన్నారు అంటే ఎంత మనోజ్ఞంగా ఉంది ఆ దృశ్యం చూడండి. వక్షస్థలంలో ఉన్నటువంటి అలర్మేలుమంగను ఆగమోక్తమైనటువంటి నామధేయం వ్యూహలక్ష్మి. పద్మ సరస్సులో ఆవిర్భవించినటువంటి అమ్మవారు శ్రీనివాసుని మెడలో కలహారమాల అలంకరింపజేసి స్వామివారి వక్షస్థలాన్ని అలంకరించారు. ఆ అలంకరించిన సమయంలో పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజు సమరూపాయై విద్యాయైతే నమో నమః అని బ్రహ్మాది దేవతల అమ్మవారిని కీర్తించారు. ఆ పద్మహస్తిని పద్మాని హస్తంలో ధరించినటువంటి లక్ష్మీదేవి ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మిగా స్వామివారు వక్షస్థలంలో ధరించి ఈ అభిషేక సేవ స్వీకరిస్తూ ఉన్నారు. ఆపాదమస్తకము స్వామి తన అనంత లీలా మహత్వానికి తత్వానికి మూర్తిభూతమైనటువంటి పుంజీభూత చైతన్యం ప్రకాశంగా ఈనాడు మనకు గోచరిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే అన్నమాచార్య వారి మాటల్లో చెప్పాలంటే ఏతత్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొదలువాడితడు గోపాంగనల మెరుగు గుబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తురి పూత ఇతడు తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు జలజాసనుని వదన జలజ మధ్యమునందు అలర విరుడిన పరమామృతం వితడు పరివోని సురత సంపదల ఇంపుల చేత వరవధూతది కైవసమైనదితడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు. కలియుగంలో తిరువేంకటాచలాధిపుడై సమస్త లోకాలను పరిపాలనం చేస్తున్నటువంటి ఆ దేవదేవుడు ఎంత చిరునవ్వులు చిందిస్తూ తన నిజమూర్తిని ప్రకాశింపజేస్తూ ఆ అభిషేక సేవ స్వీకరిస్తున్నాడో చూడండి. శ్రీ శతపత్ర నేత్ర విలసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందిడు చుట్కులు పూలవానగా ఆశలు పండు శేషగిరి యందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్ములనేరు స్వయం ప్రకాశుడై ఈ సమస్త జగత్తులు స్వయం ప్రకాశుడై పరిపాలిస్తున్నటువంటి అనేకానేకమైనటువంటి దశావతారములు కానీ
ఏకవింశతి అవతారములు కాని, అనంత లీలావతారములు కాని, అలా ఎన్నో అవతారాలు ధరించి ధర్మ సంస్థాపనం చేసినటువంటి దేవదేవుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధ్యేయంగా యుగ యుగాల్లో అవతరిస్తూ ఉన్నటువంటి ఆ దేవదేవుడు శ్రీనివాసుడు, చిద్విలాసుడు, చిద్వికాసుడు స్వామి ఈనాడు ఈ అభిషేక సేవ స్వీకరిస్తూ ఉన్నారు. అలర్మేలు మంగ ఆ తల్లికి పసుపు, ఇటువంటి సుగంధ గంధము, ఈ ముత్తైదువుల చిహ్నాలైనటువంటి అనేకానేకమైనటువంటి లేపనములతో దివ్యాభిషేకం జరుగుతూ ఉన్నది. వక్షస్థల లక్ష్మికి ఆ అభిషేకం జరుగుతూ ఉన్నది. స్వామి లక్ష్మీ వక్షస్థలుడు, అమ్మవారి హృదయంలో స్వామి ఉన్నారు, స్వామి హృదయంలో అమ్మవారు ఉన్నారు. అలా పరస్పరాత్మలంద ఆకరితములైన అటువంటి అమ్మవారు నమస్త్రీ అయి లోకధాత్రి అన్నట్టుగా ఆ జగన్మాత. పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత శుచగో శమయతే అంతరిక్షగో శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగో శుచగో శమయతు శాంత సాదిత్యేన శాంత సామే శాంత శుచగం శమయతు పృథివీ శాంతిరంతరిక్షగో శాంతిర్ద్యౌ శాంతిర్దిశః శాంతిరవాంతరదిశః శాంతిరగ్నిః శాంతిర్వాయుః శాంతిరాదిత్యః శాంతిశ్చంద్రమాః శాంతిర్నక్షత్రాణి శాంతిరాపః శాంతిరోషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్గౌ శాంతిరజాశాంతిరశ్వః శాంతిః పురుషः శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణः శాంతిः శాంతిరేవ శాంతిः శాంతిర్మేస్తు శాంతిః శ్రీయా గో శాంత్యా సర్వశాంత్యా మహ్యం విపదే చతుష్పదే చ శాంతి కరోమి శాంతిర్మే అస్తు శాంతిః శ్రీశ్చ హ్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మశ్చైతాని మోత్తిష్టంతమనోత్తిష్టంతు మామాగ శ్రీశ్చ హ్రీశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మశ్చైతాని మామాశిషు స్వాయుజో దోషధీనా గుమ్రసేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగో అను చక్షుర్దేవ ఇదం పురస్తాచ్చుక్రముచ్చరతే శతం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం భవామ శరదశతమో శృణవామ శరదశతం బ్రభ్రవామ శరదశతమజీతాస్యామ శరదశతం జ్యోత్స్యసూర్యం దృశే మహతోర్నభాత్ విభ్రాజమానః శరీరస్య మధ్యాత్ సమావృషభో లోహితాక్షः సూర్యో విపశ్చిమ్మనసా పునాతు బ్రహ్మణశ్చోదన్యసే బ్రహ్మణానిస్థో బ్రహ్మణ ఆవపణమసి ధారితేయం పృథివీ బ్రహ్మణా మహీధారితరేణమహదంతరిక్షం దివం దాధార పృథివీ సదేవాయ యదా
దేవదేవుడైనటువంటి శ్రీవారి యొక్క అభిషేక సేవలో ఎన్నో మనోజ్ఞమైనటువంటి ఘట్టములు, దృశ్యములు, సన్నివేశములు భక్తలోకానికి ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపమరి ఇదిగాక వైభవం బికనొకటి కలదా. శ్రీవెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టి చెలియాత్మ దేవోత్తముని కృపాధీనురాల ఇప్పుడు లావణ్యవతికి ఉల్లంబు తిరమాయ అన్నట్టుగా ఆ దేవదేవుని కరుణాకటాక్షానికి అభిషేక సేవ చూడడం ద్వారా మనమంతా పాత్రులం కాగలుగుతున్నాం. இங்கெத்தனை போருமிருந்தேன் நன்னலறிய விரானே நாரணா நீராடவாராய் பட்டரம்ப விடுத்திட்டான் தென்னை கடுவாயன் பெண்ணரிரட்டு விழுங்குமாக இன்னவராமரம் சாய்த்தாய் நீ பிறந்த திருவோணம் நின்னினி நீராட வேண்டும் எம்பிரான் ஓடாரே வாராய் கிமுலையொன்ன கண்டு பிள்ளையொன்னில்லாத நெஞ்சம் ஆசியர் எல்லாரும் கூடி அழைக்கவும் நான் முளை தந்த நீரோடு நல்லி கடாரத்தில் போரிட்டு வைத்தேன் வாய்த்த புகழ் மணிவண்ணா மஞ்சனமாட நீ வாராய் உடற்பினில் வந்த கடிய ஜகல முதைத்து பஞ்சகப்பே மகள் துஞ்ச பாய் முளை வைத்த விரானே மஞ்சளம் செங்கழநேரேன் வாசிகையும் நாறு சார்ந்த அஞ்சனமும் கொண்டு வைத்தேன் அழகனே நீராடவாராய் தொண்டு அகாரம்பாலில் கலந்து சொப்படலார் சுட்டு வைத்தேன் என்னலுதியேல் நம்பி முளையார்கள் சிறுபுறம் பேசித்திருப்பர் சொப்பட நீராட வேண்டும் சோத்தம்பிரார் இங்கே வாராய் குடத்தையுரட்டு இளம்பிள்ளை கண்ணை புரட்டி விழுத்து கழகண்டு செய்யும் பிரான கனிகள் தருவன் ஒளிகடலோட நீர் போல வண்ணமழகிய நம்பி மஞ்சனமாட நீ வாராய் கடைந்தொலி மேல் வைத்தவனை பிறந்தறிவே முதலாக பெற்றறிய பிரானத்தாயல கோத்தம் என்பதனால் பிறர் முன்னே மறந்து முறையாட மாட்டேன் மஞ்சனமாட நீ வாராய் கட்டி கனிகள் உயிரிந்து பின்தோடியோர் பாம்பை பிடித்து கொண்டாடினாய் போதே நல்ல நம்பி நீ விரண்ட திருநன்னால் நன்னினி நீராட வேண்டும் நாரணா ஓடாதே வாராய் தொடுவினில் புக்கு புழுதியடைந்த பொன்மேனி காண பெரித முகப்பன் ஆகிலும் கண்டாய் நப்பெண்ணை காணில் சிறுக்கு மாணிக்கமே என் மணிய மஞ்சனமாட நீ வாராய் நிறத்து கண்ணவிராட யுகந்து பார்மை கங்கய சோதை மஞ்சளமாட்டிய வார்த்தைமளிடோல் புதுவைக்கோன் பட்டார் வீரான் சொன்ன பாடல் சீர்மலி செந்தமிழ் வல்லார் தீவினையாது விளரேர் மலிமேனிரத்து கண்ணவிரான யுகந்து பார்மை கங்கய சோதை மஞ்சளமாட்டிய வார்த்தைமளிடோல் புதுவைக்கோன் பட்டார் வீரான் சொன்ன பாடல் சீர்மலி செந்தமிழ் வல்லார் தீவினையாது விளரே மணாலனை பேரல் கிடந்தானை முன்னையமரர் முதல் தனை வைத்து
என்னையும் எங்கள் குடிமுழுதாட்கொண்ட மன்னனை வந்து குழல் வாராயக்காக்காய் மாதவந்தன் குழல் வாராயக்காக்காய் பேரில் கிடந்தானை முன்னையமரர் முதல் தனி வைத்தன என்னையும் எங்கள் குடிமுழுதாட்கொண்ட மன்னனை வந்து குழல் வாராயக்காக்காய் மாதவந்தன் குழல் வாராயக்காக்காய் உடையுண்ட பிள்ளையவர் முன்ன மாய சகடு மரதமிரத்த காயாமலர் வண்ணன் கண்ணன் கருங்குழல் தூய்தாக வந்து குழல் வாராயக்காக்காய் தூமணி வண்ணன் குழல் வாராயக்காக்காய் களத்தில் திரையுரி மேல் வைத்த வெண்ண விழுங்கே பிறைய உறங்கு அன்னலமரர் பெருமானையாயர்தம் கண்ணனை வந்து குழல் வாராயக்காக்காய் கார்முகில் வண்ணன் குழல் வாராயக்காக்காய் மேய பறவையொரு கொண்டு கள்ளவசுரர் வருவானை கண்டு உள்ளிருவென்னு புதுக்கோவாய் கீண்டிட்ட பிள்ளையை வந்து குழல் வாராயக்காக்காய் பேய்முளை உண்டான் குழல் வாராயக்காக்காய் கணைக்கொரு கண்ணினை பத்தி எறிந்த பரமன் திருமுனி உத்தனவேசி நீ ஓடித் திரியாதே அத்தைக்கம் வந்து குழல் வாராயக்காக்காய் ஆழியாந்தன் குழல் வாராயக்காக்காய் கேள்கொடி மன்னர் கிழடிராதாரை அழிவான் நினைந்திட்டு அவ்வாழியரணா இழிக்கும் அளவிலே வேறறுத்தானை குழக்கணியாக குழல் வாராயக்காக்காய் கோவிந்தன் தன் குழல் வாராயக்காக்காய் திரளைய பேக்கெட்ட நேர் சோர கொண்டார்க்க வேண்டே நீ ஓடி திரியாதே அண்டத்தமரர் பெருமான் அழகமர் வந்து திரண்ட குழல் வாராயக்காக்காய் மாயவந்தன் குழல் வாராயக்காக்காய் எழுந்த உருவ மலர்கள் சந்த தருமுகன் தன்னை படைத்தவன் வந்த குழாய் குரண்டு புலியாட்டி தண்டத்தின் சேப்பால் குழல் வாராயக்காக்காய் தாமோதரந்தன் குழல் வாராயக்காக்காய் தேவிமார் கண்டு மகள் வேத முல்லை உலகினை ஒத்து மடந்தவன் பொன்னின் முடியினை பூவனமேல் வைத்து பின்னே இரண்டு குழல் வாராயக்காக்காய் பேராயிரத்தான் குழல் வாராயக்காக்காய் படியாமே அக்காக்காய் கால் வண்ணன் கண்டார் குழல்வார வாவென்ன ஆட்சிகள் விண்டோய் மரேல் வில்லி புத்தோர் பட்டன் சொல் கொண்டாடி பாட குறுகா
கொண்டாடி பாட குருகா வினைதாமே வீராவணந்தன் முருகலில் இளங்கரை வைத்து அன்பினாளன் வந்து ஆங்கடியனை பணிய நின்றார்க்கு என்பாம் முருகையோ கேட்டு என்னுடைய நெஞ்சமென்ன அன்பினால் ஞான நீர் கொண்டு ஆட்டுவன் அடியனேனே புலாயிராவணந்தன் முதுமதில் இளங்கரை வைத்து அன்பினால் அனுமன் வந்து ஆய் பணிய நின்றார்க்கு என்பலாம் முருகையோ கேட்டு என்னுடைய நெஞ்சமென்ன அன்பினால் ஞான நீர் கொண்டு ஆட்டுவன் அடியனேனே அடிகளோடு போய் கண்ணுகள் வைத்து மறியோடி கார்கடல் போதோடு வருகின்ற தாமோதரா கதல் தோழிகார் உன்னோடம்பு இடமையில் சாயல் வெண்ணை மணாலா நீராட்டமைத்து வைத்தேன் ஆடிய முருகை அப்பனம் உண்டிலான் உன்னோடுடனே பாடுகளோடு போய் கண்ணுகள் வைத்து மறியோடி கார்கடல் போதோடு வருகின்ற தாமோதரா கத்தல் தோழிகார் உன்னோடம்பு இடமையில் சாயல் வெண்ணை மணாலா நீராட்டமைத்து வைத்தேன் ஆடிய முருகை அப்பனம் உண்டிலான் உன்னோடுடனே உண்பார் செங்குடையாய் திருநாள் திருவோணமின்னாள் பொன்பன்னேர் மொழியாரை கோவி முளையட்டே பல்லாண்டு கோரி வைத்து அன்னாரஞ்செய்யா கரியம் கலத்தரிசியமாக்கி வைத்தேன் கண்ணாணி நாளை தொட்டு கண்ணின் பெண் போகல் கோலம் செய்திங்கே ஆர்வன் செங்குடையாய் திருநாள் திருவோணமின்னாள் பொன்பன்னேர் மொழியாரை கோவி முளையட்டே பல்லாண்டு கோரி வைத்தேன் கரியம் கலத்தரிசியமாக்கி வைத்தேன் கண்ணாடி நாளை தொட்டு கண்ணின் பின் போகேல் கோலம் செய்திங்கே தரிசனம் திருவடி தரிசனம் தரிசனம் సాక్షాత్తు అలంకారమూర్తి అయినటువంటి అభిషేకానంతరం దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి పరిమితమైనటువంటి అలంకార శోభలతో ఉన్న మూర్తిని మనం చూస్తూ ఉన్నాము. అటువంటి దేవదేవుడు శ్రీనివాసుడు అరుణారుణమైనటువంటి మాంజిష్ట ఛాయాబంధురమైనటువంటి వస్త్రాలంకార శోభితుడై ఇప్పుడు సాక్షాత్కరిస్తున్నాడు. వకుళాలంకృత యోగిహృణ్యలయ
భాస్వత్పండు భాస్వన్మయంబక నాభీ జలజాత సూత విధి సంప్రాప్త స్మరారిష్ట ముష్టి కఠోరార్పణ కర్కటీఫలిత కేశిక్రూర రక్షోంగక క్రకవాకుధ్వజ దీర్ఘికాప్లవ తపః క్రీడోత్సవాద్యుత్సుక. స్వామి పుష్కరిణీ తీరంలో ఎందరో తపస్సు చేసి ఏ దేవదేవుని దివ్యమంగళమూర్తిని సాక్షాత్కరింపజేసుకున్నారో, ప్రసన్నం చేసుకున్నారో, దశరథాది మహారాజులు కూడా పుష్కరిణీ తీరంలో తపస్సు చేసి ఎటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమూర్తిని సాక్షాత్కరింపజేసుకున్నారో అటువంటి దివ్యమూర్తిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, చిద్విలాసుడు. అక్షర యోగయుక్తులు, సమంచిత సత్యదయానురక్తులు, ఆ లక్షిత సత్యధర్ములు, విలంఘిత కర్ములు, బుద్ధి కల్పితాపాక్షర వాక్యరూపులు, నిరాకృత కోపులు, సంయమ క్షమాశిక్షితులు, అక్షయులు, నిన్ను భజింతు మహాత్ములు అంటారు మహాకవులు. మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో భాగంగా శ్రీవారికి జరిగిన అభిషేకం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనులారా వీక్షించారు కదా. ఓం నమో వెంకటేశాయ.